ప్రైజ్ లార్డ్ అందరికీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏక మనసు గలవారమై మనం ఉండాలి. ఆనాడు బాబేలు గోపురం కట్టినప్పుడు వారందరూ ఏక మనసుతో పని ప్రారంభించారు గనక దానికి ఎటువంటి ఆటంకాలు లేవని చెప్పి దేవాది దేవుడే దిగి వచ్చి వారి భాషను తారుమారు చేసి ఉన్నాడు. ఏక మనసు కలిగి మనం ఉంటే ఏ పనైనను చేయగలుగుతాం, ఏ పనైనను సంపూర్తి చేయగలుగుతాం. కనుక మనకి ఏక మనసు కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్న మనము ప్రతి ఒక్కరము ఏక హృదయము కలిగి ఏక మనసు కలిగి మనం ఏదైనా ప్రారంభిస్తే ఏదైనా చేస్తే దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. కనుక మనం అందరము ప్రభువునందు ఏక మనసు గలవారమై ఉండి దేవుని రాకడలో ఎత్తబడే వారముగా ఉందుముగాక. ఆమేన్.